ఈరోజు మేము ఈ యొక్క గో సమ్మాన్ అభియాన్ కార్యక్రమానికి మాకు ఆహ్వానం తెలియనందుకు సాధు సంతులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వేదికకు అలంకరించిన సాధు సంతులకు అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. మా ప్రాంతం వచ్చేసి మంచిర్యాల జిల్లా. నేను విశ్వ హిందూ పరిషత్లో కొన్ని సంవత్సరాలు జిల్లా బాధ్యత నిర్వహించాను. అదేవిధంగా ఈ మధ్యకాలంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గోసేవ సంయోజక బాధ్యతలు నిర్వహిస్తున్నాను. మేము నేచర్ యానిమల్ కేర్ ట్రస్ట్ అనే రామకృష్ణ ప్రాంతంలో నిర్వహించామండి. ఈ నేచర్ను కాపాడితేనే మనం ఈ నేచర్లో జీవనం సాగించగలుగుతాం. ఆ నేచర్ను కాపాడాలంటే ఆవు బతికి ఉండాలి, ఆవు చూత మనం కాపాడాలి. అందుకోసమనే మేము గోమాత మాల ధారణ కార్యక్రమాన్ని చేపట్టామండి. అయ్యప్ప మాల, హనుమాన్ మాల, ఇట్లా అనేక మాలలు ఉన్నాయి. శివమాల, కృష్ణమాల, గోవిందమాల. అదేవిధంగా ఏ మాల వ్యక్తులను తిడితే ఆ మాల వ్యక్తులు వచ్చి అడ్డుకొని ఈ విధంగా మనం ఫైట్ చేస్తున్నారు. అందుకోసమనే మన గోమాత మాల కనిపెట్టి మన గోమాలలు వేసుకున్నట్లయితే మన గోవుకు ఎలాంటి ఆపద వచ్చినా కానీ ఎదుర్కొనే సత్తా కలిగి ఉంటామని అదొకటి దీర్ఘంగా ఒక 3 సంవత్సరాల ప్రణాళికలతోని దాన్ని రూపకల్పన చేసి పురోహితులందరినీ సంఘటితం చేసి, ఎందుకంటే నేను సామాన్య వ్యక్తిని, నువ్వు ఎలాంటి వ్యక్తివి, నువ్వు మాల కట్టి పెట్టాలంటే పురోహితులతో మనం వాదోపవాదాలు చేసుకోలేవు. అందుకోసమనే ఒక గోమాత మాల కనిపెట్టి అందరితో మాల వేస్తున్నాం. ప్రతి సంవత్సరము మకర సంక్రాంతి పర్వదినాన గోమాత మాలధారణ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఆ మకర సంక్రాంతి పర్వదినాన 14 తారీఖు ఎందుకు చేస్తున్నాం అంటే, మనకు పుణ్యాత్ములు మనం భారతదేశంలో గోవును అత్యంత సర్వదేవత కొలువై ఉన్న దేహంగా భావించి ఆ మకర సంక్రాంతి రోజు గోమయంతో మనం రంగవల్లుల మధ్యలో బొబ్బెమ్మలు పెడతాం. ఎందుకు పెడతాము? మన సాంప్రదాయం, అది అనాదిగా వస్తున్నది. మన మన పూర్వీకులు మనకి ఇచ్చిన గొప్ప సంపద. అలాంటప్పుడు మరి మనం ఆవు పేడ మనం ఎందుకు అట్లా చల్లుకోవాలి? కల్లాపు కానీ ఆవు ముగ్గులలో పెట్టడం కానీ. అందుకోసమే ఆ 14 తారీఖు మేము పెట్టిన కార్యక్రమానికి ఈ గోమాత మాలదానికి సంబంధం ఉంది. మన ఆడబిడ్డలకు తెలవాలంటే ఆ ఆవు యొక్క గొప్పతనం తెలవాలనే మేము ఆ 14 తారీఖు మకర సంక్రాంతి రోజే మేము గోమాత మాలధారణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఆవు యొక్క గొప్పతనము, ఆవు యొక్క పంచగవ్యాలు ఉపయోగించుకుంటే మానవాళికి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అవన్నీ వివరిస్తూ మాలధారణ చేయడం జరుగుతుంది. మనం ఒక దేవునికే మాల వేసుకుంటాం. ఎవరైనా కానీ అయ్యప్పకు నేను 30 సంవత్సరాలు వేసుకున్నా, హనుమానుకు 30 సంవత్సరాలు వేసుకున్నా, నేను గురుస్వామిని అని చెప్పుకుంటున్నాను. చాలా మంది ఉన్నారు మన దానిలో. ప్రజెంట్ ముంగటతో ఉండవచ్చు. అలాంటిది ఒకటే ఒక ఆవుకు మాలేసుకున్నట్లయితే మన హిందూ దేవీ దేవతా మూర్తులకు సర్వ దేవతలకు వేసుకున్న పుణ్యఫలం దొరుకుతుందని మేము ఒక గొప్ప సంకల్పంతోనే గోమాత మాల కార్యక్రమం చేపట్టింది. మనకు ఏ దేవుడైతే అనుగ్రహం ఉండదో ఆ దేవుడు బాధపడే ప్రసక్తే లేదు. ఒక్క ఆవుకు మాలేసుకున్నట్లయితే ప్రతి ఒక్క దేవీ దేవత మూర్తులకు మాలేసుకున్న సౌకర్యం కలుగుతుంది. కనుక ఈ ఒక్కటి సదవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాను. జై గోమాతా కీ.